హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను గ్రీన్ పీస్ ఇది డ్రైడ్ మాత్రమే. సో నేను ఇదైతే ఓవర్ నైట్ సోక్ చేశాను. ఇప్పుడు ఇది బాయిల్ చేస్తాను అనమాట. కుక్కర్లో పెట్టేసి కొంచెం సాల్ట్ వాటర్ కొంచెం టర్మరిక్ పౌడర్ వేసి పీసెస్ వేసేద్దాం. ఫ్లేవర్ కోసం వేస్తున్నాను చెక్క, పొటాటోస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం అంటే ఆయిల్ పైకి వస్తుంది కదా, అలా ఫ్రై చేసుకున్నాను. సాల్ట్ ఫ్రై చేసింది ఉంది కదా ఇది, అండ్ ఇదిగోండి గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసి మనం దీన్ని పేస్ట్ చేసుకోవాలన్నమాట. అయితే పేస్ట్ అయిపోయింది కదా, ఇది యాడ్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఉంచుకోండి, యాడ్ చేసేయండి. ఇది రావట్లేదు, స్పూన్తో తీసి ఇది కూడా వాటర్ యాడ్ చేసి కంప్లీట్గా అంతా వేసేస్తున్నాను అనమాట. సో చూడండి, నేను ఆయిల్ కూడా యాడ్ చేయలేదు. బిఫోర్ మనం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిలే. సో అవుతుంది, బాగా మిక్స్ చేయండి. చిల్లీ పౌడర్, కారం వేస్తున్నాను. ఎక్కువ అయితే యాడ్ చేయట్లే. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రా అంటే గ్రీన్ చిల్లీస్ వేసుకోవచ్చు. నేను గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయలేదు, డైరెక్ట్గా కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే గరం మసాలా యాడ్ చేసుకోండి. ఎక్కువ కాదు, లైట్గా యాడ్ చేసుకోండి. ఇంట్లో బేసిక్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ ఐటమ్స్తో చేసినట్టు చూపిస్తున్నాను. నేనైతే షెఫ్ని ఏం కాదు. సో నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను అంతే. మీరు ఎవరైనా నా వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడప్పుడు కొంచెం కమెంట్ కూడా చేయండి. సో ఇలా ప్యాన్కి అప్లై చేస్తున్నట్టు పెట్టండి, అప్పుడు మనకి అది కొంచెం ఫ్రై అవుతుంది అనమాట, బాగుంటుంది టేస్ట్. గ్రీన్ పీస్ అయితే యాడ్ చేసేసాను. సో ఈ టైంలోనే అంటే టేస్ట్ చూసుకోండి, సాల్ట్ అడ్జస్ట్ అవ్వకపోతే అడ్జస్ట్ చేసేసుకోండి. స్పైస్ ఎంత తక్కువ ఉంటే అంత బెస్ట్. స్పైసీగా తినేవాళ్ళు మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసేసాను, కుక్ అయిపోయింది. సో ఫైనల్గా గార్నిష్ చేసేసుకోండి. బూందీ, ఆనియన్, క్యారెట్, కొరియండర్ అన్నీ వేసి ఫైనల్గా ప్లేట్లో వేసుకొని కొంచెం సాస్ అండ్ లెమన్ వేసుకొని సర్వ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, సీ యూ సూన్. సబ్స్క్రైబ్ చేసుకోండి.